మెడికల్ మాఫియా, ఈ జనరిక్, ఈ మెయిన్ ఇవే సార్. ఈ ప్రతి షాప్ లో అంటే ప్రతి క్లినిక్ లో కూడా వాళ్ళు అక్కడ వాడు రాసిన మందే తీసుకోవాలి, లేకపోతే దొరకదు అది. అది అది దీని మీద ఉద్యమాలు జరగాల్సిన అవసరం ఉందంటారా సార్? దేనికంటే ఇప్పుడు కాల్షియం కానీ పెయిన్ కిల్లర్ కానీ రూపాయికి దొరికే టాబ్లెట్ మనం వాడి దగ్గర 20-30 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. జనరిక్ అంటే అదేదో ఆ బేస్ లో వాడే మెటీరియల్ సరిగా ఉండదు, త్వరగా వాటర్లో కలిసిపోదు కాబట్టి అది ఉపయోగపడదు అన్న ప్రచారం వాళ్ళు చేస్తూ ఉంటారు. కనీసం అది జనరిక్ ని పక్కన పెడితే మనం దీన్నైనా ప్రతి ఒక డాక్టర్ రాసిన మందు ఏ మెడికల్ షాప్ లో పోయినా దొరకాలి, లేకపోతే వాళ్ళ మీద చర్య తీసుకునేటట్టు ఏమన్నా ఉద్యమాలు కానీ ఏమన్నా పాలసీ మ్యాటర్ కానీ తీసుకునే అవకాశం ఉందా? మీరేమన్నా ప్రభుత్వానికి సూచిస్తారా? చట్టాలతో పని కాదండి కుదల్ గారు. ఎందుకంటే చట్టం అనేది ఎప్పుడు కూడా ఓ సమస్యని పరిష్కరించడానికి లాస్ట్ రిసార్ట్ చట్టం. మొదట చేయాల్సింది ఎడ్యుకేషన్ చేయాలి. ప్రజలకు ఈరోజు ఎడ్యుకేషన్ ఎంత రాంగ్ ఎడ్యుకేషన్ ఉందంటే, ఏది సరైన వైద్యం, ఎట్లా రోగాలు రాకుండా చేసుకోవాలా, ఎలా 180 రోగాలు అసలు వైద్యుడు అక్కర్లేకుండా, మందులు అక్కర్లేకుండా, ఆసుపత్రి అక్కర్లేకుండా బాగు చేసుకునే అవకాశం ఉందనే ఎడ్యుకేషన్ ముందు ఇవ్వాలి జనానికి. ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు జనానికి ఖర్చు పెట్టడం చేతగానటువంటి జనానికి ఆ ఎడ్యుకేషన్ ప్రాపర్. మేము 86లో ఈ పని స్టార్ట్ చేసినాం. టానికులు తాగడం దండగా, చక్కెర బెల్లం ఉంటే గ్లూకోజ్ తినడం దండగా, హార్లిక్స్ బోర్న్విటా బూస్ట్ లాంటివి వేస్ట్ అని, కూల్ డ్రింకులు దండగని ఆ ప్రచారం దాదాపు 1.5-2 నెలలు తీవ్ర చేసాం 86లో. ఆ ప్రచారం ఇంపాక్ట్ ఈ రోజు కూడా మేము చూస్తున్నాం. అక్కడక్కడ మాకు అప్పుడు విన్నటువంటి వాళ్ళు కనపడతారు. మీరు అప్పుడు చెప్పినారు సార్ కూల్ డ్రింకులు తాగొద్దని మేము మానేసినాం అని చెప్పి వాళ్ళు చూస్తున్నాం. అది లార్జ్ స్కేల్ జరిగింది అనుకోండి ఆ ప్రచారం. జనాన్ని ఎడ్యుకేట్ చేయొచ్చు. అందుకనే తప్పుడు వైద్యం గురించి కానీ, అనవసరపు ఖర్చుల విషయంలో కానీ, పెద్ద డాక్టర్లు అంటే ఎవరనే విషయంలో కానీ, పెద్ద వైద్యం అంటే ఎక్కువ ఖరీదైన పరీక్షలు చేసుకుని పెద్ద వైద్యం అనుకుంటున్నారు. తలనొప్పి వస్తే ఎంఆర్ఐ అంటాడు, నడుము నొప్పి వస్తే ఎంఆర్ఐ అంటాడు, వాళ్ళందరూ అల్లిపోయి చేసుకోవడం మొదలు పెట్టారు. ప్రజల తప్పు కాదండి ఇది. ప్రజలకి ఆ రకమైన ఎడ్యుకేషన్ ఇచ్చిన డాక్టర్లు కూడా తప్పట్లేము. ఎందుకంటే డాక్టర్లు ఈ రోజున ఆరోగ్య పరిశ్రమ, వైద్య పరిశ్రమ చేతుల్లో బందీలై ఉన్నారు. వాళ్ళు రాయమంటే రాయాలి మందులు, వాళ్ళు పరీక్షలు చేయమంటే చేయాలా, అనవసర ఆపరేషన్ చేయమంటే చేయాలా. మామూలు సాధారణ డాక్టర్ అటువంటి దుస్థితులు పడి ఉన్నాడు. కార్పొరేట్ లెవెల్కి పెరిగి పెద్ద కార్పొరేట్ సంస్థలు నడిపే డాక్టర్స్ అంతా వదిలేయండి. దే ఆర్ నో లాంగర్ డాక్టర్. వాళ్ళు కార్పొరేట్ యజమానులను వదిలేస్తే ఆ కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసే మామూలు డాక్టర్లు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కాబట్టి మనకి ఎదురుగా కనపడేది డాక్టర్ కాబట్టి తప్పంతా డాక్టర్ని తినేసేస్తాం. కానీ డాక్టర్ ఈ ఇండస్ట్రీ చేతుల్లో బంద్ అయి ఉన్నాడు. కాబట్టి ఇండస్ట్రీ అనేది ప్రజలకు అనుకూలంగా మారాలి అంటే ప్రజల్ని చైతన్యవంతులను చేయకుండా అంతకంటే షార్ట్ కట్ లేదు. దాని మీదనే తెలిసిన వాళ్ళు అందరము, పౌర సమాజం కానీ, మాలాంటి డాక్టర్లు కానీ ఎవరైనా దాని మీదనే పనిచేయాలనేది నేను బలంగా భావిస్తున్నాను.